36వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుకుందాం. శ్రమపడు వారిని వారి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విడుదలగా చేయను. హల్లెలూయా. ప్రియమైన ఈరోజు దేవుడు శ్రమలో ఉన్న వారిని ఏం చేస్తారంట? విడిపిస్తారు. ఒకవేళ నీకు శ్రమలు ఉంటే, ఒకవేళ నీకు ఏమైనా బాధలు ఉంటే, ఆ శ్రమలు బాధల నుంచి దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని విడిపిస్తాడంట. కాబట్టి ఇప్పుడున్న మన శ్రమలు చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు వారి నుంచి కంపల్సరిగా మనల్ని విడిపిస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎటువైపు చూడాలి? మనం దేవుని వైపు మనం చూడాలి. ప్రేమకున్న ఏ శ్రమలైనా నేను విడిపిస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఎవరి వైపు చూడాలంట? దేవుని వైపు చూసి మనం దేవా ఈ శ్రమల నుంచి నన్ను విడిపించయ్యా అని మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు విడిపిస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు ఆ శ్రమల నుంచి, ఆ యొక్క బాధల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ప్రేమగా దేవుడు మనకి కలిగిన ప్రతి శ్రమల నుంచి వాటన్నిటినీ దేవుడు ఒకసారి మనకి ఎందుకు పెడతాడు అని అంటే చూద్దాం ఒకసారి. ఆ బాధల వలన వారిని విధేయులుగా చేయండి. బాధలు ఒకసారి, శ్రమలు ఇవన్నీ దేవుడు ఎందుకు ఒకసారి మన జీవితంలో ఎలా చేస్తాడంటే వాటన్నిటి నుంచి మనం ఒక పాఠం నేర్చుకుంటాం. ఒక కొత్త అనుభవాలు మనం నేర్చుకుంటా ఉంటాం శ్రమల నుంచి. యోనా కూడా ఆయనకి శ్రమ వచ్చింది. ఏ శ్రమ వచ్చిందంటే ఏ శ్రమ వచ్చింది? ఆయన నినివేలే అంటే ఎటంట తర్షీషు. దేవుడు చెప్పిన మాట వింటే మనకి ఏ శ్రమ కూడా రా. కాబట్టి దేవుని మాట మనం విన్నాము, దేవుని మాటకు మనం లోబడామునుకో అప్పుడు ఏ శ్రమ కూడా దేవుడు మనకి ఏ హాని కూడా చేయడు. దేవుడు ఏ బాధలు కూడా మనకి ఎలా ఉందో దేవుడు వాటిని మన జీవితంలో ఎలా చేయడు దేవుడు. కాబట్టి యోనా ఏం చేశాడంట? నినివే వెళ్ళాయి అంటే తర్షీష్కి వెళ్తాడు. కాబట్టి ఇప్పుడు ఏ శ్రమ కలిగిందంట ఆయనకి? ఏమండి ఏ శ్రమ కలిగింది? ఆయన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు. యోనా అంటున్నాడు ఆ యొక్క ఓడలో ఉన్న ప్రతి ఒక్కరితో, అయ్యా ఇది నా వల్లే వచ్చింది, ఈ తుఫాను, ఈ గాలి ఇవన్నీ నా వల్లనే వచ్చినాయి, కాబట్టి నన్ను తీసుకెళ్లి సముద్రంలో పడేయండి. అదే దేవుని మాట వింటే ఎలా ఉండేదండి? చక్కగా నినివే వెళ్ళేవాడు, చక్కగా ఆ దేవుని సువార్తను చేసేవాడు, చక్కగా ఈ శ్రమలన్నిటి నుంచి కూడా ఆయన తప్పించుకునేవాడు కదా. ఆయన ఏం చేశాడ? తీసుకెళ్లి ఎత్తి సముద్రంలో పడేశాడు. ఈ సముద్రంలో పడేయగానే వెంటనే మత్స్యం ఒకటి, చేప ఒకటి వచ్చి ఆయన్ని మృంగి తీసుకువెళ్ళి మళ్ళీ ఆ ఒడ్డున చేర్చాడు. ఈ లోపు ఎన్ని శ్రమలు అనుభవించాడండి. ఆ చేప కడుపులో ఆహారం లేదు, ఆయన ఎక్కడ ఉన్నాడో ఏంటో పరిస్థితి కూడా తెలియని స్థితిలో ఆయన ఉండిపోయాడు. కానీ ఆ 3 రోజుల తర్వాత దేవుడు చక్కగా ఆయనకి విడుదల ఇచ్చాడు. ఇచ్చి దేవుడు ఎక్కడ తీసుకురాక పడవలో వెళ్ళాల్సిన ఎలా వెళ్ళాడు అంటే చేప ద్వారా ప్రయాణం చేశాడు. చక్కగా ఓడలో దచ్చాగా నినివే వెళ్ళకుండా ఎట ఉంటాడంటే ఆయన దర్శిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఆ శ్రమ ద్వారా దేవుడు ఆయన ఏం చేశాడంట? ఆయన తీసుకువెళ్ళి తర్షీషు కాకుండా నినివేకి తీసుకువెళ్ళి దేవుడు ఆ చేప ద్వారా అక్కడ ఆయన్ని నిలబెట్టాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని మాటను వింటే ఒకవేళ నీకు శ్రమలు వచ్చినా, లేకపోతే నీకు ఏమైనా ఇబ్బందులు వచ్చినా, లేకపోతే నీకు ఏమైనా ఇరుగులు ఏమున్నా సరే దేవుడు వాటన్నిటి నుంచి విడిపించేవాడిని నేను అని చెప్పి దేవుడు మాట్లాడతాను. కాబట్టి ఈ రోజు దేవుడి మాటలు వింటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రేమ దేవుని కూడా దేవుడి మాట వింటామంటే ప్రతి ఒక్కటి ఆ దేవునికి ఆయన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా మనం ఒక రోజు ప్రార్థన చేయకపోయినా ఆజ్ఞ మనం తప్పినట్టే. కాబట్టి రోజు కూడా మనం
ప్రార్థన చేయాల్సిందే, అది కూడా పాపమే, అది కూడా దేవుని మాట విన్నట్టే. కాబట్టి ఈ రోజు దేవుని మాటను వింటే దేవుడు నీకు ఏ శ్రమను కూడా నీ జీవితంలోకి తీసుకురా. కాబట్టి మనకి శ్రమ వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే మనం దేవుని మాట వినట్లేదు అనేదని అర్థం. ఒకసారి జ్ఞాపకం చేసుకో. కానీ ప్రియమైన నీకు ఏ శ్రమలు వచ్చినా వాటి నుంచి నేను విడిపిస్తాను అంటున్నాడు. కానీ ఏ శ్రమలు వచ్చినా వాటి నుంచి ఒక గుణపాఠం మనం నేర్చుకుంటాం. చాలా మంది అయ్యో నాకే ఎందుకు ఈ శ్రమలు వచ్చినాయి అనుకుంటూ ఉంటాం. ఎవరైతే శ్రమలు లేకపోతే ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళు ఏమంటారంటే ఆ గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఒక మేలంట దేవుడు ఒక ఆశీర్వాదాన్ని దాచించాడు, ఒక కీడగా దేవుడి మేలుని దాచించాడు. కాబట్టి నీకు శ్రమలు గుండా నువ్వు వెళ్తున్నావు అని అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఆశీర్వాదానికి దగ్గరగా ఉన్నావనే దాని అర్థం. దేవుడు నువ్వు అడగగానే వెంటనే నేను బ్లెస్ చేసినందుకు అప్పుడు నీకు ఏమైనా వాల్యూ తెలిసిందండి. డబ్బు వాల్యూ తెలియదు, లేకపోతే ఆ మనుషుల వాల్యూ తెలియదు, లేకపోతే దేవుడి వాల్యూ కూడా నీకు తెలియకుండా. ఇవన్నీ కూడా దేవుడు పాఠాలన్నీ నీకు నేర్పిస్తాడు. ఒక అనుభవంలో ఉన్న దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. కాబట్టి మనకి మన బాధల నుంచి ఏమైతే ఒక అనుభవాలు మనం నేర్చుకుంటాం. యోనాకు ఏ అనుభవం వచ్చిందంట? దేవుని మాట వినకపోతే మనకి శ్రమ, ఆయన చెప్పిన మాట వింటే మనకి క్షేమం. కాబట్టి దేవుని మాట మనం కంపల్సరిగా వినాల్సిందే. కాబట్టి ఆ మాట యోనా నేర్చుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్న మనందరం కూడా ఒకవేళ మన శ్రమల్లో ఉంటే, మన ఇబ్బందులు ఉంటే, క్రైస్తవులుగా ఎప్పుడు కూడా మనకి బాధల సమస్యలు ఉంటా ఉంటాయి. వాటిని జయించే శక్తిని కావాలని మనం దేవుడిని కోరుకోవాలి. అంతేగాని నాకు ఏ బాధ ఉండకూడదు, నేను సంతోషంగా ఉండాలి అనుకుంటే రాంగ్. క్రైస్తవులను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి చిన్నది దేవుడు పెడతానే ఉంటారు. కాబట్టి దాని నుంచి మనం ఓవర్కమ్ చేసి దాన్ని దాటుకొని దేవుని దగ్గరికి మనం వెళ్తా ఉన్నాం. ప్రేమ దేవుడా, కాబట్టి ఈ శ్రమలు మనకి ఉన్నాయి అని అంటే కంపల్సరిగా నువ్వు ఆశీర్వాదం పొందుతుంటే మనకున్న మన బంధువులు అవ్వచ్చు, లేకపోతే మన స్నేహితులు అవ్వచ్చు, లేకపోతే మన ఇరుగు పొరుగు వారు ఎప్పుడైనా అవ్వచ్చు. మనం బాధలో ఉంటే ఎలా ఉంటారండి? మన బాధలో ఉంటే వాళ్ళు చక్కగా హ్యాపీగా ఉంటారు. మన మేలు కోరుకున్నాడు ఒక్కడు కూడా ఒంటరి కూడా. మన బాధపడుతుంటే మన ముందు అయ్యో పాపం అంటారు, కానీ పక్కనే ఉంటారంట భలే అయ్యింది లేదు అని చెప్పి అనుకుంటా ఉంటారు. కాబట్టి మనం మన బంధువుల్ని, మన స్నేహితుల్ని, లేకపోతే మన ఇరుగు పొరుగు గారిని ఎవరిని కూడా మనం ఆశ్రయించుకోవడం, మన దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. నీకే శ్రమ రాని ఆ శ్రమ గుండా నీకు ఒక అనుభవం దేవుడు కలగ చేస్తాడు. అంతే తప్ప దేవుడు నాకే ఎందుకు పెట్టాడు ఈ శ్రమ, లేకపోతే దేవుడు నాకే ఎందుకు ఇంతమందికి ఉంటే నేనేట్లా ఉన్నాను అని అనుకుంటా ఉంటాం. ఇంత మందిలో నీకు శ్రమ ఉంది అని అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నేను బ్లెస్ చేయబోతున్నాడని దాని అర్థం. కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఒక బంగారాన్ని ఏం చేస్తారు? అగ్నిలో కాలుస్తారు. అప్పుడు దాని విలువ ఏంటి? పెరిగింది కదా. అగ్నిలో కాలిస్తే నీకు ఏ రకంగా, ఏ స్టైల్, ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లో దాన్ని తయారు చేసుకోవాలి. దాన్ని ఎలా తయారు చేస్తారు? అగ్నిలో కాలిస్తేనే కదా అది ఒక రకం, ఒక స్టైల్, ఒక రూపంలో అది రావడానికి ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న శ్రమలో మనం ఏంటంటే అగ్నిలో కాల్చబడుతున్నాం. ఒక బంగారాన్ని తయారు చేయాలంటే దాన్ని అగ్నిలో కాల్చాల్సిందే. కాబట్టి మనం ఇప్పుడు ఎలా ఉంటా? అగ్నిలో కాల్చబడుతున్నాం. కాలాలు ఎంత కాలితే అంతగా మనం బిల్డ్ అవుతాం. ఆ యొక్క బంగారం ఎలా ఏంటంటే ఎటు కావాలంటే తిప్పుకోవచ్చు. దాన్ని ఎటు కావాలంటే ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో తిప్పచ్చు. మామూలుగా ఉంటే దాన్ని తిప్పలేం. కానీ అగ్నిలో ఉన్నప్పుడు కాలేటప్పుడే వాళ్ళు ఏం చేస్తారంట? బాగా కాలేటప్పుడు దాన్ని మిల్ట్ చేస్తారు. ఎటు కావాలంటే వాళ్ళు దాన్ని తిప్పుకొని ఒక ఉంగరంగా దాన్ని తయారు చేస్తారు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే
మంచిగా ఒక దేవుడు ఒక ఆశీర్వాదకరంగా మిమ్మల్ని మార్చాలి అని అనుకుంటున్నాడు. కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నాడంట, శ్రమలకి దేవుడు మిమ్మల్ని అప్పచెప్పాడు. ఇప్పుడు ఈ శ్రమల్లో నువ్వు కాదు, ఎన్ని శ్రమలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఆ శ్రమలు ఇబ్బందులు ఉన్నా నువ్వు వెళ్తానే ఉండు, ఏం పర్లా. ఒక టయానికి ఎలా ఉంటుందంటే గొప్ప సాక్ష్యులు దేవుడు నీకు ఆ సాక్ష్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నేను ఒకప్పుడు ఇలా బాధపడ్డా, లేకపోతే ఒకప్పుడు నేను ఇలా శ్రమల్లో ఉన్నా, కానీ నా దేవుడికి నాకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు అనే సాక్ష్యాలు క్రైస్తవులకి చాలా అవసరం పడుతుంది అనమాట. కాబట్టి సాక్ష్యం కలిగిన జీవితం మనం కావాలి. కాబట్టి నీకు గొప్ప సాక్ష్యం కావాలంటే నీకేం కావాలంట, శ్రమలు అనేవి చాలా అవసరం. శ్రమ ఉన్నా సరే ఆ శ్రమ నుంచి దేవుడు గొప్పగా నిన్ను చేయబోతున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ శ్రమలు అనేవి ఏంటంటే గొప్ప అనుభవాలు మనకి నేర్పిస్తుంది, ఒక విధేయతని మనకి నేర్పిస్తుంది, ఒక తగ్గింపుని దేవుడు మనకి నేర్పిస్తుంది. ఎంతమంది ఎన్ని అన్నా మనం ఎలాగుంటాం, తగ్గించుకుంటాం. శ్రమలు ఉన్నప్పుడు ఏం చేస్తాం, అదే డబ్బు నుండి మంచి ఒక స్థితిలో ఉన్నాం అనుకోండి, మనల్ని ఎవరైనా అంటే ఎదుర్కొంటామా? మనుషుల సైకాలజీ అలాంటిది. కాబట్టి దేవుడు మనకి మన నుంచి అన్ని దూరం చేసేసినప్పుడు మనకి విధేయతని నేర్పిస్తాడు, మనకి తగ్గింపును నేర్పిస్తాడు, లేకపోతే ఇతరులను ఎలా ప్రేమించాలో, లేకపోతే దేవుని ఎలా భయభక్తులు కలిగి ఉండాలో, లేకపోతే డబ్బు యొక్క విలువను కూడా దేవుడు మనకి నేర్పిస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే శ్రమల్లో ఉన్నప్పుడు కూడా మనం గొప్ప విధేయతని లేకపోతే తగ్గింపుని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈ అనుభవాలన్నీ నేర్చుకోవాలంటే శ్రమలు అనేవి కంపల్సరిగా అవసరం. ఒక మనిషి శ్రమల్లో ఉంటేనే అన్ని నేర్చుకుంటూ వెళ్తాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు, పైన నీకు ఎన్ని బాధలు వచ్చినా నేను వాటి నుంచి నేను విడిపిస్తా, ఎన్ని శ్రమలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, నేను చూసుకుంటా, వాటి నుంచి నేను విడిపిస్తా. కాబట్టి నువ్వేమి భయపడమాకని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి శ్రమలు చూసి నువ్వు భయపడమాకు. ఎవరు చూసి భయపడాలి? దేవుని చూసి భయపడితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రతిదీ కూడా నీ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ఆ భయభక్తులే, ఆ భయమే అన్నిటినీ దేవుడు సమకూరుస్తాడు నీకు. కాబట్టి ఇప్పుడున్న మనకి శ్రమలను బట్టి మనం ఏమి నేర్చుకుంటామంట, విధేయత నేర్చుకుంటాం, తగ్గింపు నేర్చుకుంటాం, లేకపోతే ఇతరులను ఎలా ప్రేమించాలో, లేకపోతే దేవుని ఎలా ప్రేమించాలో, ఇవన్నీ ఒక శ్రమల నుంచే దేవుడు మనకన్నీ నేర్పిస్తూ ఉంటాడు. కాబట్టి నాకే ఎందుకు వచ్చినాయి శ్రమలు అని అనుకోమాకండి, వస్తాయి, మనుషులు గారు మనకే వస్తాయి. కానీ వాటిని ఏం చేయాలంట, తట్టుకొని నిలబడే శక్తిని నాకు దయచేయడు ప్రభువా అని ప్రార్థన చేస్తే వాటిని జయించే శక్తిని, వాటిని తట్టుకునే శక్తిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలి, ఇప్పుడు మనకి శ్రమలి అని ప్రార్థన చేద్దామా? ఏమంటే ఒకవేళ అనుకోని రీతిగా మనకు శ్రమ వస్తే వాటిని జయించే శక్తిని మాకు ఇవ్వయ్యా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ప్రేమ కాబట్టి శ్రమను చూసి భయపడమాకు, శ్రమను చూసి కుంగిపోమాకు. ఎప్పుడప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. అది జరగకుండా ఏమీ ఉండదు. నీకు శ్రమ వస్తే కంపల్సరిగా దానికి దేవుడు ఒక ద్వారాన్ని తెలిసే ఉంచుతాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకు తాళం చెవు ఉంది, తాళం కప్పు ఉంది, దాన్ని ఓపెన్ చేయాలంటే కంపల్సరిగా ఏం కావాలి కదా. కాబట్టి ఇప్పుడు నీ శ్రమ కూడా ఒక తాళం దేవుడు రెడీ చేసి ఉంచాడు. అది తీసేదాకా ఏం చేయాలి, మనం ఓపికతో ఓర్చుకొని మనం చాలా జాగ్రత్తగా. ఈ లోపు ఏదైతే కొన్ని అన్ని నేర్చుకుంటాము, మనుషులు అనే అవమానాలు, లేదా మాటలు, ఆ నిందలు అవన్నీ పడతానే ఉంటాయి. మనం అవన్నీ ఒక అనుభవాలు, మనం ఎలా జీవించాలనేది దేవుడు శ్రమల ద్వారా మనకి దేవుడు నేర్పిస్తాడు. కాబట్టి కంపల్సరీ అన్ని శ్రమలకి, నీ బాధలకి దేవుడు ఏం చేశాడు, ఒక కీని దేవుడు ఆల్రెడీ రెడీ చేసి ఉంచాడు. కాబట్టి ఓపెన్ చేస్తాడు. ఆ ఓపెన్ చేసేదాకా మనం ఏం చేయాలి, వెయిట్ చేయాలి. కాబట్టి ప్రేమ ఇక్కడ శ్రమల ద్వారా మనకి ఏమొస్తుందంట, విధేయత వస్తుంది. కాబట్టి శ్రమలో
నాకు రాకూడదు, నేను హ్యాపీగా ఉండాలి అనుకోమంటండి. కొన్ని నేర్చుకోవాలంటే అవి వస్తాయి. కాబట్టి ఎల్లకాలం మన దగ్గర అవి ఉండవు. శ్రమల బాధలు అనేది ఎల్లకాలం కూడా మన దగ్గర ఉండవు. హల్లెలూయా. చూద్దాం ఒకసారి. అదే యోగు 36వ వచ్చిన చదువుతున్నారు. వారు ఆలకించి ఆయనను సేవించిన ఇక్కడ ఏం చేస్తున్నాడంట? ఆయన్ని సేవించిన ఆయన దినములన్నీ క్షేమంగా ఉంటాయి. మన బాధల్లో ఉన్నప్పుడు దేవుడిని మర్చిపోతాం. ఎందుకంటే చాలా మంది విజయవాడలో వ్యవస్థలు తండ్రి లేడు, చనిపోయి ఇంటి భారం అంతా పాపం మనోడే, కుటుంబం అంతా మనోడే చూసుకుంటూ ఉంటాడు. అయితే నాకు జాబ్ కావాలి, నాకు ప్రార్థన చేయండి అని అంటే సరే ప్రార్థన చేస్తాం. అయితే వారికి ఎలాగంటే స్పాట్ లో అయిపోవాలి, రెడీమేడ్ షాప్కి వెళ్ళిపోయి గమ్ము డ్రెస్ తీసుకొని వేసుకోవాలి. మనం కుట్టించుకుంటే టైం పెట్టింది కదా. ఆగరా, ప్రార్థన చేద్దాం, దేవుడు ఇస్తాడు, కంగారు పడ మాకు అంటే ఈ లోపు ఈ బాధల సమస్యలు నేను తట్టుకోలేకపోతున్నానని అని అన్నాడు. మంచిదే, కానీ ఆ శ్రమ చూస్తే దేవుడు కంపల్సరీ మేలును పక్కనే దాచిపెట్టి ఉంచుతాడు. కంగారు పడ మాకు అని చెప్పని మనం ప్రార్థన చేస్తే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో మనకి జాబులు దేవుడు ఇచ్చాడు, చూపించాడు. దేవుడు చెప్పారు, అన్న జాబ్ వస్తుంది, వాడికి స్ట్రీట్ లైఫ్ లో కావాలంట. నాన్నగారు అక్కడ చేశాడు. అక్కడ కావాలంటే అక్కడ కాదు అన్న, దేవుడు వేరే చోట చూపిస్తున్నాడు అని చెప్తే ఒక 2 months తర్వాత దేవుడు యొక్క జాబ్ ని అనుగ్రహించాడు. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? బాధల్లో ఉన్నప్పుడేమో అనే ఈ బాధల్లో నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నా, నేను చచ్చేసరికి వెళ్ళలేకపోతున్నా, ఈ మాట మాట్లాడాడు. ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా? నేను జాబ్ టైమింగ్స్ కుదరట్లేదు అంటే మనుషులు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారో చూసారా? శ్రమంలో ఉన్నప్పుడేమో దేవుడు నాకు ఎందుకు పెట్టాడు ఈ శ్రమ? ఒకవేళ ఆశీర్వదించబడితే ఆ ఆశీర్వాదానికి తగ్గట్టుగా నువ్వు ఎలా పోతున్నావు? దేవుని కృతజ్ఞతగా నువ్వు ఉండలేకపోతున్నావు, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావు. అప్పుడు అలాంటప్పుడు మనకి ఏముండాలంట? శ్రమలో ఉండాలి. నిజంగా నువ్వు మంచిగా ఉండి నీ బాధల్లో లేకపోతే నీ సంతోషంలో చక్కగా నువ్వు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావు, అప్పుడు నీకు ఒకటే లెవెల్లో నువ్వు ఉంటావు. చక్కగా దేవుడు నీకు ఏ శ్రమ ఏ బాధ కూడా నీకు నీ యొక్క లైఫ్ లో దేవుడు తీసుకురా. కానీ మనిషి యొక్క సైకాలజీ ఎలా ఉందంట? శ్రమంలో ఉన్నప్పుడు దేవుడు మర్చిపోతున్నావు, అలాగే దేవుడు నేను ఆశీర్వదించినప్పుడు కూడా నువ్వు ఏమవుతున్నావు అంట? మర్చిపోతున్నావు. క్రైస్తవులుగా నీకు ఎన్ని శ్రమలు ఉన్నాయి, నీకు ఎన్ని బాధలు ఉన్నాయి, వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. కాబట్టి నువ్వు దేవుని బట్టికి విడిచిపెట్టకూడదు ప్రేమ. కాబట్టి నువ్వు అలాగా నీ యొక్క శ్రమల్లో నువ్వు విధేయతలు నేర్చుకుంటావు, నువ్వు మంచి అన్ని విషయాలు నేర్చుకుంటే రేపు దేవుడు నిన్ను బ్లెస్ చేసిన తర్వాత దేవుడు కూడా నువ్వు మర్చిపోకుండా ఉంటావని శ్రమలన్నీ దేవుడు పెడతా ఉంటాడు. కాబట్టి నాదే ఎందుకు పెడతాడని బట్టి అనుకోవద్దు ప్రేమ దేవుడు. కాబట్టి నీ సంతోషంలో కూడా నువ్వు దేవుని దగ్గరికి రావాలి, లేదా నీ బాధలు ఉన్నప్పుడు కూడా నువ్వు దేవుని దగ్గరికి రావాల్సిందే. కాబట్టి ఇవన్నీ దేవుడు మనకు ఒక గుణపాఠాల లాగా దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుడు, ఇక్కడ దేవుణ్ణి ఎవరైతే సేవిస్తారో వారి దినాలు ఎలా ఉంటాయంట? క్షేమంగా ఉంటే తమ సంవత్సరములో సుఖముగా వెలబుచ్చుతారు. మన ఊరిని కళ్ళు మూసుకొని తెలిస్తే 1 day గడిచిపోతుంది, 1 రోజు గడిచిపోతుంది కదా. అలాంటిది దేవుడిలో చక్కగా ఆనందిస్తూ దేవుని సేవిస్తూ దేవుని ఆరాధన చేస్తూ ఉంటే సంవత్సరాలు ఎలా వెళ్ళిపోతాయంట? అది సంవత్సరం ఎలా గడిచిపోయిందో కూడా మనకు తెలియదు. అంటే ఆ స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతాడు. ఆ దేవుడు మర్చిపోయామనుకో నీకు ఎల్లకాలం నువ్వు శ్రమంలోనే ఉంటాం. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒక భాగం నీకు
వస్తానే ఉంటాయి. అదే దేవుణ్ణి ఆయన ఆరాధన చేస్తా, దేవుడు మర్చిపోకుండా ఆ శ్రమంలో ఆ బాధల్లో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని దేవుని ఆరాధన చేస్తా దేవుని సన్నిధికి వెళ్తే ఎలా ఉంటదంటే, రేపు దేవుడు నిన్ను సంవత్సరం అంతా కూడా అసలు ఎలా గడిచిందో మనం ఎలా ఉన్నామో కూడా తెలియని స్థితిలో దేవుడు తీసుకెళ్తాడు. కాబట్టి ఆ సంవత్సరం అంతా గడవాలంటే, దేవుడు చక్కగా ఆయన క్షేమాన్ని ఇవ్వాలంటే చక్కగా దేవుని సన్నిధిలో మనం ఉండాల్సిందే. నీకు శ్రమ వచ్చినాయి అని దేవుడి మీద అలవకూడదు, నీకు శ్రమ వచ్చినని దేవుని సన్నిధిలో విడిచిపెట్టకూడదు. ఒకవేళ నువ్వు అలిగితే అది నీకే నష్టం. అర్థమవుతుందా? నా దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నీకు ఏం చేయటం కాదు. దేవుడు మనకి ఏమంటాడంట, పరలోకాన్ని ఇస్తాడు. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాదు, లోకంలో ఆశీర్వాదము లేకపోతే స్వస్థత ఇవన్నీ కాదు. మనకి ఏం కావాలంట, పరలోక రాజ్యం మనకి కావాలి. దేవుడు మనం ప్రార్థన చేస్తే ఇది నాకు ఇవ్వట్లేదు అని అంటే అలా కాదు. చిన్నపిల్లలాగా దేవుడి మీద ఇవన్నీ మనం చేయకూడదు. పరిమాణాలు మీద మనకేం కావాలంట, ఐశ్వర్యం కాదు, లేకపోతే బంగారం కాదు, లేకపోతే ఇంకోటి కాదు. మనకి ఏం కావాలంట, పరలోక రాజ్యం. అందుకే మనం దేవుని దగ్గరికి వస్తాం. నీకు డబ్బులు, లేకపోతే నీకు బంగారం కావాలనో, లేకపోతే నీకు స్వస్థత కావాలనో, లేకపోతే నీకు ఇంకోటి కావాలనో నువ్వు ఇక్కడికి రాకూడదు. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నువ్వు ప్రిపేర్ అవ్వడానికి ఇక్కడికి రావాలి. నువ్వు చనిపోయేంత వరకు నువ్వు ఎలా ఉండాలంట, ప్రిపేర్ అవ్వాలి. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఇదే మొట్టమొదటి అడుగు. దేవుని సన్నిధిలో అడుగు పెడితేనే రేపు నువ్వు అక్కడ పరలోకంలో అడుగు పెట్టగలవు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఇక్కడ ప్రిపేర్ అవటానికి వస్తున్నావు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు, యోహాను సువార్తలో ప్రియుడా ఆత్మ వర్ధిల్లు ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. కాబట్టి దేవుడిలో ముందు వర్ధిల్లండి, దేవుడిలో ముందు ఎదగండి, ఆయన ఆత్మ పొందుకోండి. దేవుడు ఎదుగుతూ ఆటోమేటిక్ అన్ని మన వెనక వచ్చేస్తుంది. దేవుడు ఇస్తామని చెప్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా నీతిని రాజ్యాన్ని వెతకండి, మిగతావన్నీ వెనకే ఉంటాయి. మనమేం ఎదుగుతున్నాం, దేవుని ఎదుగుతున్నావా? ఆయన నీతిని రాజ్యాన్ని వెతకట్లా, మనమేం ఎదుగుతున్నాం, డబ్బు, బంగారం, లేకపోతే ఇంకొకటి మనం ఎదుర్కొంటా ఉంటాం. కానీ లోకంలో మనం దేవుణ్ణి అప్పుడు ఏదైనా సరే మనకే వచ్చేస్తుంది. ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే మన వెనకన్నీ కూడా వచ్చేస్తాయి. కాబట్టి నువ్వు సుఖంగా ఉండాలంటే, ఈ యొక్క సంవత్సరాలు నువ్వు చక్కగా వెళ్ళముచ్చాలంటే ఎలా ఉండాలంట, దేవుణ్ణి సేవించేవారిలాగా, దేవుణ్ణి ఆరాధన చేసేవారిలాగా ఈ లోకంలో నువ్వు జీవించాలి. కాబట్టి ప్రేమ దేవుడుగా నీకు శ్రమలు వచ్చిన నువ్వు దేవుని విడిచిపెట్టమాకు, నీకు బాధలు ఉన్నాయని చెప్పి దేవుని విడిచిపెట్టమాకు. నువ్వు విడిచిపెట్టే పాటించి తప్పించేవాడు ఎవరు, ఆయనే. కాబట్టి నీ శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నువ్వు తట్టుకోలేని స్థితిలో ఉన్నా కూడా నువ్వు కంపల్సరిగా దేవుని వాటికి విడిచిపెట్టవద్దు. ప్రేమ దేవుడుగా అలా విడిచిపెట్టావా, విడిచిపించేవాడు అప్పుడు ఉన్నాడు. సాతాను ఎప్పుడు మనల్ని పొంచి ఉంటాడు, మనం దేంట్లో పడదామా, లేకపోతే ఏ ఇబ్బందుల్లో పడదామా, ఏ ఇరుకుల్లో పడదామా అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటాడు. కాబట్టి నీకు శ్రమ వచ్చినా, బాధలు వచ్చినా నువ్వు దేవుని బట్టికి విడిచిపెట్టు. మా ప్రేమ దేవుడుగా దేవుని విడిచిపెట్టుకోకుండా చక్కగా దేవుడు ఉంటే ఆయనే మనల్ని విడిపిస్తాడు. చూద్దాం ఒకసారి ఆదికాండం 32వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఒకసారి 28వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ పోరాడి గెలిచితివి కనుక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఇక్కడ యాకోబు ఎలా చేశాడంటే పోరాటం చేశాడు.
ఆయన శ్రమలు లేకపోతే ఇబ్బందులు వాటన్నిటి నుంచి పోరాడి ఒక రోజు తాడో పేరు తేల్చుకుందాం దేవుడు అని చెప్పి కూర్చొని ప్రార్థన చేసుకొని ఆయన గెలిచాడు. లేకపోతే ఆయన ఎన్ని శ్రమలో వాళ్ళ అన్న తరుగుకుంటూ వస్తున్నాడు. ఒక పక్కన యాకోబుని చంపేద్దామని ఈ శ్రమల గుండా ఆ దేవుడు ఆయన తీసుకొచ్చాడు. కానీ ఆఖరికి ఆయన ఏం చేశాడంట, ప్రార్థనలో ఆయన విజయాన్ని పొందుకున్నాడు. ఒక రాత్రి తన యొక్క భార్య బిడ్డలు వాళ్ళందరినీ పంపించేసి ఆయన ఒక్కడే ఏకాంతంగా కూర్చొని ప్రార్థన చేశాడంట. అసలు చదువు 2 వచ్చిన కూడా చదువుదాం. ఆ రాత్రి ఇద్దరు భార్యలను, ఇద్దరు దాసీలను, 11 మంది పిల్లలను తీసుకొని యాకోబు రేవు దాటిపోయాను. యాకోబు తీసుకొని ఆ ఏరు దాటించి నాకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. అతడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఇక్కడ యాకోబు తన భార్య తన బిడ్డల్ని తన కలిగిన సమస్తాన్ని ఏం చేశాడంట, వాళ్ళని దాటించేసి వాళ్ళని పంపించేశాడు. కానీ ఈయన బట్టికి అక్కడే ఉన్నాడు. కంపల్సరీ ఈ రోజు నేను దేవునితో కలపాలి, ఈ పోరాటాలు, ఈ శ్రమలు, ఈ ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే ఒక రోజు దేవునితో గడుపుదాం అని చెప్పి ఏం చేశాడంట, రాత్రి అంతా దేవునితో. కాబట్టి పోరాటం మనం కూడా ఈ బాధలు సమస్యలు ఉంటే ఈ బాధల్లో మేము ఏం ప్రార్థన చేయమండి, లేకపోతే శ్రమంలో మేము ఏం ప్రార్థన చేయము అనుకోమాకండి. మనకి బాధలు వచ్చాయి ఏం ప్రార్థన చేసుకోవడానికి, మనకి శ్రమ వచ్చినాయి అంటే నువ్వు మోకరిస్తావనే. నీకు శ్రమలు వచ్చినప్పుడు కూడా నువ్వు మోకరించకపోతే ఎలా? కాబట్టి ఈ శ్రమలన్నిటినీ జయించాడు యాకోబు. ఒక రాత్రి అంతా కూర్చొని దేవునితో పెనుగులాడాడంట. దేవుడితో యుద్ధం చేశాడు. ప్రభువాను నన్ను ఆశీర్వదిస్తే గానీ నేను ఇక్కడి నుంచి కదలను అనే మాట ఆయన అన్నాడు. కాబట్టి మనం కూడా వీటన్నిటిని మనకు కలిగిన సమస్తాన్ని, ఈ యొక్క బాధలు, శ్రమలు, వీటన్నిటి నుంచి మనం తప్పించుకోవాలంటే చక్కగా దేవుని దగ్గర రాత్రి అంతా ఇప్పుడు మనం గడిపామండి. రాత్రి అంతా గడిపామా, చక్కగా మనకి బాధలు ఉన్నా, శ్రమలు ఉన్నా, ఏమన్నా కూడా మనం గడపం. ఏదో కొద్దిసేపు చేసుకుంటాం, ఎప్పుడు ఎవ్రీడే మనం ఎలా చేసుకుంటాం అలాగే చేసుకుంటాం. కానీ బాధలు, శ్రమ ఉన్నప్పుడు ఎక్కువ సమయం మనం ప్రార్థన చేసుకో, అప్పుడే మనం ఆ శ్రమ నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. కాబట్టి యాకోబు ఈ బాధలన్నిటినీ ఆఖరికి సొంత అన్నయ్యే చంపేద్దామని చూశాడు. అయినా కూడా వీటన్నిటి నుంచి పారిపోయి దాక్కొని అన్ని చోట్ల అట్లా దాక్కొని ఉండి ఇక మనకు లాభం లేదు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను ఇక్కడ నుంచి కదలని వాళ్ళ యొక్క భార్య తనకున్న సమస్తాన్ని పంపించి ఆయన మళ్ళీ అక్కడే కూర్చొని ప్రార్థన చేశాడు. నువ్వు కూడా నీ శ్రమల నుంచి అన్నిటి నుంచి మనం జయించాలంటే దేవునితో ఎక్కువ సమయం గడుపు. ఈ సమస్య నుంచి మమ్మల్ని విడిపించు, ఈ బాధల నుంచి మమ్మల్ని విడిపించు అని నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు యాకోబును ఎలాగైతే బ్లెస్ చేసాడో అదే విధంగా మనందరూ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రేమ దేవుడు కూడా శ్రమ వచ్చినని కూర్చొని ఆడవడం కాదు, మోకరించి ప్రార్థన చేయి. లేకపోతే శ్రమలు వచ్చినాయి అని చెప్పి ఇరుగు పొరుగు వారికి చెప్పుకోమాడు, లేకపోతే నీ బాధలోనే నువ్వు ఇరుగు పొరుగు వారికి చెప్పుకోమాడు. వారు సహాయం చేయకపోగా ఏం చేస్తారంట, ఎగదాగా చేస్తారు. మనల్ని వీడి పని అయిపోయింది, పని అయిపోయిందని చెప్పి ఎగదాగా చేస్తారు. కానీ అదే నువ్వు కూర్చొని దేవుడికి మొదలుపెడితే దేవుడు అదే నీ దగ్గరికి తీసుకొస్తాడు. నీ ఏ అవసరమైతే అవసరం దేవుడు నీ దగ్గరికి తీసుకొస్తాడు. కాబట్టి ఎక్కువ సమయం నువ్వు ప్రార్థన చేయడానికి ప్రాముఖ్యత ఇవ్వు. అలా చేస్తే దేవుడు చక్కగా నేను ఆ యొక్క శ్రమ నుంచి దేవుడు విడిపిస్తాడు, ఆ ఇబ్బందుల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ప్రేమ దేవుడా, కాబట్టి దేవుడు ఈ రోజు నీ శ్రమను బట్టి నువ్వు ఒక విధేయతని, నీకు ఒక గుణపాఠాన్ని నేను నేర్పిస్తానని చెప్పి దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఈ శ్రమలు వచ్చినాయి కదా, నేను కృంగిపో మాకు వాటి నుంచి కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాలి. మా బంధువులు ఎలాంటి వాళ్ళ, లేకపోతే నా స్నేహితులు ఎలాంటి వాళ్ళ, లేకపోతే నా ఇరుగు పొరుగు వారు ఎలాంటి వాళ్ళ అనే విషయాన్ని దేవుడు ఏం చేస్తాడంట, తెలియజేస్తాడు. అవన్నీ నేర్చుకొని రేపు నువ్వు దేవుడిని గొప్పగా ఆశీర్వదించినప్పుడు ఏం చేయాలంట, నువ్వు కూడా చాలా జాగ్రత్తగా సైలెంట్ గా ఉండాలి.
ఈ శ్రమలు ఎందుకు వచ్చినాయి అని బట్టికి అనుభవం ప్రేమ ఆ శ్రమ నుంచి విడిపించే వాడిని నేనే. అలాగే ఆ శ్రమ నుంచి కొన్ని విధేయతలు మీరు నేర్చుకుంటారనే ఆ శ్రమలు దేవుడు మన జీవితంలో చేస్తున్నాడు. కాబట్టి ఈ శ్రమను చూసి మనం ఏం భయపడవసరంలా, వాటి నుంచి విడిపించేవాడు మన దేవుడే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనకు ఒకవేళ శ్రమలు ఉంటే ఏం చేయాలంట? దేవుని దగ్గరికి రావాలి, దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ శ్రమలు వచ్చినాయి కాబట్టి ఏంటి, ఆ పక్కనే మనకి ఆశీర్వాదం దాచుకొని ఉంటుంది. ఈ శ్రమలు అలా దాటిపోయిన తర్వాత ఏమొస్తుంది మనకి? దాని తర్వాత ఆశీర్వాదం మన జీవితంలో ఎంటర్ అయింది. ఇంకా ఒక్కసారి ఎంటర్ అయిందనుకో, ఇంకా దాన్ని దేవుడు మన లైఫ్ లాంగ్ దేవుడు దాన్ని తీసేయండి. ఎందుకంటే అన్ని బాధలు దేవుడిని ఒక పేపర్ ఎలాగైతే నిలిపేస్తాం, దేవుడు నిలిపేస్తాడు. ఆ బాధలో శ్రమలో కూడా దేవుడిని నిలిపి మళ్ళీ దేవుడు ఏం చేస్తాడంటే గొప్పగా ఆశీర్వాదాన్ని నీకు దేవుడి జీవితంలో అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నీకున్న శ్రమను బట్టి నువ్వు కుంగిపో మాకు, నీకున్న బాధలను బట్టి నువ్వు బాధపడ మాకు. ప్రభువా, ఈ యొక్క బాధల నుంచి నన్ను విడిపించాను, నువ్వు ప్రార్థన చేసుకో. హల్లెలూయా. ఆత్మ చూసిన మాట చదవడం గాక. ఆమె అందరూ ప్రార్థన చేసుకుందాం.